డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు నటించిన డీసీ మూవీ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయిపోయింది. మూవీ అయితే నేను చూసేసాను. మూవీ నాకు ఎలా అనిపించిందంటే, నిజంగా నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చిందండి. బక్కోడ్ అయితే మ్యూజిక్ సాగు కొట్టేస్తాడు. లిటరలీ నేను అనిరుద్ధ్ గారి కోసం ఈ మూవీకి వెళ్ళాను. అసలు మ్యూజిక్ అయితే అరాచకం అండి. లిటరలీ అనిరుద్ధ్ గారి మీద నాకైతే పిచ్చ కోపం ఎక్కింది. ఎందుకంటే మన తెలుగు మూవీస్ కి మ్యూజిక్ ఇవ్వరా నాయనా అంటే ఒక ఒక ట్యూన్ కొట్టేసి సినిమా మొత్తం అదే రిపీట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అండి ఫస్ట్ హాఫ్ లో ఒక 5 కొత్త కొత్త మ్యూజిక్లు, కొత్త కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్, సెకండ్ హాఫ్ లో అయితే లిటరల్లీ సావు కొట్టేస్తాడు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో మ్యూజిక్ వల్లే సినిమా నిలబడింది. సింగిల్ హ్యాండెడ్ గా సినిమా నిలబెట్టేశాడు. సో లోకేష్ కనకరాజ్ అయితే ఒక మాస్ హీరో అండి. నిజంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే మైండ్ పోయిద్ది మనకు. అసలుకి థియేటర్ లో అయితే ప్రతి ఒక్క షాట్ చాలా బాగుండేది. ఇంకా లవ్ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ విత్ అనిరుద్ధ్ మ్యూజిక్ తో ప్లస్ లవ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎమోషనల్ గా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమా. ఇంకా ఓవరాల్ గా సినిమా గురించి అయితే మనం అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడేసుకుందాం. అసలు పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, సినిమా నీకెందుకురా ఇంత బాగా నచ్చింది, ఎంత బాగా చెప్తున్నావు అంటే మాట్లాడేసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఐఎమ్ యశు. కొత్తగా ఎవరైనా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేయండి. మీకోసం నా జెన్యూన్ రివ్యూస్ అయితే ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఒకవేళ మీరు మూవీ చూసినట్టు అయితే కింద మీకు మూవీ ఎలా అనిపించిందా అయితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ అంటే దేవదాస్ చంద్ర. మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేపాటికి ఏంటంటే జస్ట్ సింపుల్ అండి. గ్యాంగ్స్టర్స్ అసస్ పోలీస్ వీళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీ. దీంట్లో హీరోయిన్ ఎలా కలిశాడు హీరో అని చెప్పేసి, అసలు పోలీసులకి మన లోకేష్ కనకరాజ్ గారి గ్యాంగ్స్టర్ అంటే తను ఒక గ్యాంగ్స్టర్, వీళ్ళకి మధ్య గొడవ ఏంటి అని చెప్పి సింపుల్ స్టోరీ. ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిమ్మల్ని ఎంగేజింగ్ గా తీసుకెళ్లి ఆ వాళ్ళలోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్లిపోయింది. స్టార్టింగ్ లో కొంచెం మీకు లిటిల్ బిట్ ఆఫ్ అర్థం కాదు, దాని తర్వాత అయితే మీకు మూవీ అనేది అసలు ఇది సంగతి అని చెప్పేసి అర్థమైంది. దాని తర్వాత నుంచి బక్కోడు మ్యూజిక్ మొదలు పెడతాడు. అక్కడి నుంచి అయితే మీకు అసలు ప్రతి ఒక్కటి అసలు ఫ్లట్టింగ్ సీన్స్ దగ్గర ఒకవేళ మనం ఈ మ్యూజిక్ గనక తీసేసి మూవీని చూస్తుంటే మీకు మూవీ అనేది బిలో యావరేజ్ కనిపించేది. ప్రతి ఒక్కటి కరెక్ట్ గా పడాల్సిన చోట కరెక్ట్ బీజిఎం పడిద్ది. మనకి ట్రైలర్ లో చూపించినట్టు సేమ్ బీజిఎం అయితే ఉండదు. రకరకాల బీజిఎంస్ అయితే లిటరల్లీ నిలబెట్టేశాడు బక్కోడ్ అయితే. ఇంకా మూవీలో మెయిన్ పాజిటివ్స్ అండ్ మెయిన్ నెగిటివ్స్ అయితే మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ ఏంటంటే మూవీలో అనిరుద్ధ్ గారి బీజం యాస్టీస్ గా అండ్ లోకేష్ కనకరాజ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. అసలుకి నిజంగా ఒక డైరెక్టర్ ఒక హీరోని ఎలా ఊహించుకుంటాడో సేమ్ అసలుకి లోకేష్ కనకరాజ్ గారు అలా ఉంటారు. ఖచ్చితంగా దిగిపోయారు. ఒక రగ్గల్ లుక్ తో, ఒక మాసీ లుక్ తో అయితే ప్రతి ఒక్కటి ఫైట్ సీన్స్ గానీ అండ్ యాక్టింగ్ గానీ ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా హీరోయిన్ చంద్రగా నటించిన ఆమె కూడా చాలా బాగా నటిస్తారు. కొన్ని చోట్ల మీకు కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించినా కూడా చాలా బాగా నటిస్తారు. తను కూడా ఎంగేజింగ్ గా తీసుకెళ్తారు. నెక్స్ట్ ఏమైంది అని చెప్పేసి మూవీలో అయితే మిమ్మల్ని స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా కట్టుకునిద్ది. ఇంకా ఓవరాల్ గా లోకేష్ కనకరాజ్ గారి పక్కన ఫ్రెండ్స్ గా చేశారు, వాళ్ళు కూడా చాలా బాగా నటిస్తారు. ఇవ్వండి మూవీలో వచ్చే పాజిటివ్స్ వచ్చి. ఇంకా నెగిటివ్స్ వచ్చేపాటికి మనకేంటంటే ఫస్ట్ హాఫ్ అనేది మిమ్మల్ని ఎంగేజింగ్ గా బాగా తీసుకెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ లో మీకు లిటిల్ బిట్ ఆఫ్ లాగ్ అని అయితే అనిపించేసింది. కొన్ని చోట్ల మనకి పోలీసుల్ని కొంచెం తక్కువ చేసినట్టు అయితే కొంచెం చూపించేసింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి గ్యాంగ్స్టర్స్ అనేవాళ్ళు లిటరల్లీ ఫ్రీగా తిరిగేస్తా ఉంటారు. పోలీసులు ఓన్లీ వాళ్ళ కోసం ఇప్పుడు ఎత్తుకుతున్నట్టు లైక్ ఎలా ఉంటది. ఎందుకంటే రోడ్ల మీద తిరిగేసినప్పుడు విడిగా పోలీసులు చెక్ పోస్టులు గానీ ఇలాంటివి మాత్రం ఏమీ ఉండవు. సో మనకు కొన్ని చోట్ల అవి అయితే మిస్ అవుతాయి. ఎక్కువ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఏమి ఉండదు. మెయిన్ గా ఫాదర్ దగ్గర చివరిలో ప్రీ క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ బిట్ వచ్చిందండి. ఆ బిట్ అయితే మీకు లిటరల్లీ చాలా బాగుండేది. ఒక హై ఇచ్చింది మూమెంట్. ఎప్పుడైతే డీసీ రాగా మ్యూజిక్ పడిందో అసలు లిటరల్లీ థియేటర్ అయితే మోతెక్కిపోయింది. అంత బాగుంటాయి సీన్స్ అని మాత్రం. ఖచ్చితంగా అయితే మూవీని అయితే థియేటర్స్ లో వెళ్ళి చూడండి. బక్కోడ్ అయితే సాగు కొట్టేశాడు. ఒక పెద్ద హీరో పడాల్సిన మూవీ. అండ్ అలా అనుకోకుండా లోకేష్ కనకరాజ్ గారు కూడా చించేశారు మూవీని అయితే. ఓవరాల్ గా నేను అవుట్ ఆఫ్ ద 5 నేను ఈ మూవీకి ఇచ్చే రివ్యూ 3. ఖచ్చితంగా ఈ వీకెండ్ అయితే అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కొరియన్ కనకరాజు అండ్ డీసీ కామెడీ లవర్స్ ఫ్యామిలీతో వెళ్ళాలైతే ఖచ్చితంగా కొరియన్ కనకరాజ్కి వెళ్ళండి. ఎందుకంటే డీసీ అనేది ఏ రేటెడ్ మూవీస్. ఎవరైతే యాక్షన్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక డ్రామా లవ్ స్టోరీ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే డీసీకి అయితే వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఈ వీకెండ్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫైనల్లీ మన రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ యశు. టాటా, బై బై. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం.